కాకినాడ జిల్లా సామలకోట పురపాలక సంఘం పరిధిలో మెప్మా సిఎంఎం సయీద్ హుసేన్ ఆధ్వర్యంలో 24వ తేదీ బుధవారం నాడు మెప్మా కార్యాలయం నందు కమిషనర్ శ్రీవిద్య అధ్యక్షతన వీధి వ్యాపారస్తులకు లోక కళ్యాణ మేళాను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఆహారాన్ని తయారు చేసి విక్రయించాలని తెలిపారు. పరిశుభ్రతను పాటించాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ప్రేమవదన మాట్లాడుతూ ఈ లోక కళ్యాణ్ మేళా 2.0 కార్యక్రమం 17/9/2025 తేదీ నుండి 2/10/2025 తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమం వీధి వ్యాపారస్తులకు మొదటి విడతగా 15,000, రెండవ విడతగా 25,000, మూడవ విడతగా 50,000 రుణాలు పెంచినట్లు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో TELH DPMU రవిశంకర్, మెప్మా సిబ్బంది, టౌన్ వెండింగ్ కమిటీ మెంబర్స్, SLF RPలు, TLF RP DG లక్ష్మి, వీధి వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఇండియా వ్యాప్తంగా అంటే భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్న మన లోక కళ్యాణ మేళా అంటే మన కళ్యాణం అంటే శుభకార్యం, అది ప్రతిదేవి కాదు. ఇది మన మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ మన PM గారు ప్రవేశపెట్టారు. అంటే ఇంతకుముందు కూడా ఉంది మనకి PM స్వానిధి, వీధి విక్రయదారులకి 10,000, 20,000, 50,000 రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించడం. దానికి పావలా వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. అది కాక మీరు డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉంటారు. డిజిటల్ పేమెంట్స్ అంటే రూపీ కార్డ్స్ కానీ లేకపోతే స్కాన్ చేసే అమౌంట్ ఫోన్పే ద్వారా, దానికి కూడా నెలకి సంవత్సరానికి 100 రూపీస్ మీకు ఇన్సెంటివ్ కింద కూడా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చేది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈసారి స్కీమ్ కొంచెం మెరుగ్గా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలి. వీధి విక్రయదారులు ఈరోజు ఏంటంటే పెద్ద పెద్ద షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వ్యాపారాల కంటే కూడా వీధి విక్రయదారులు చేసే వ్యాపారాలు మెరుగ్గా ఉన్నాయి. వాటికి ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం తరఫున కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకుంది. మనకి ఏంటంటే వీధి విక్రయదారులు ఎంత కష్టపడుతూ ఉంటారో చూస్తాం. మనము పెద్ద షాపులోకి బార్గెనింగ్ చేయలేము. వీధి విక్రయదారులు రోడ్డు మీద పైన పెట్టుకునే వాళ్ళ దగ్గర మాత్రం డజన్ వాళ్ళు 200 పెడితే 100 ఇస్తావా అని బార్గెనింగ్ చేస్తాం. అలాగే వాళ్ళు వర్షం వస్తే మొత్తం పాడైపోతాయి, ఎండ వచ్చినా వాళ్ళ ఆరోగ్యం పాడవుతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ కుటుంబం పోషణ చేసుకుంటున్నారు. వీళ్ళకి కొంచెం మెరుగైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమన్నా మన ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తే, బ్యాంకర్స్ ఈరోజు స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలాగే డిపార్ట్మెంట్ అండ్ పోషణ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ బ్యాంకర్స్ ఎప్పుడు మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్తో మనము మెప్మా ఎప్పుడైతే మొదలు పెట్టుకున్నామో మెప్మా సంఘాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మనకి ఫ్రెండ్లీగా ఫైనాన్షియల్ సపోర్టర్స్గా మనకి ఉన్న బ్యాంకర్స్ మనకి అన్ని స్కీముల్లో కూడా సపోర్టర్స్గా ఉన్నారు. మరి రోజు వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మన బట్టల షాప్ అండి. నేను ఫస్ట్ PM సెంటర్లో 15 లోన్ తీసుకున్నాను. లోన్లు సక్రమంగా కడితే మళ్ళీ 20,000 ఇచ్చారండి. 20,000 కూడా సక్రమంగా పెండింగ్ లేకుండా కడితే 50,000 ఇచ్చారండి. 50,000 కూడా 2,000 ఉన్నాను. ప్రస్తుతం బ్యాంకుల వారే పిలిచి మీకు మళ్ళీ లోన్లు ఇస్తానని చెప్పేసి పిలిచారు. అంతే.